మార్కాపురం జిల్లా కొమరూరు గ్రామంలో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో గత సంవత్సరం జూన్ 4న శాసన సభ్యులు అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ట్యాంక్ పనులు ప్రారంభంలో వేగంగా సాగిన తర్వాత నెమ్మదించారు. 2025 సెప్టెంబర్ నాటికి గ్రామంలోని 10 వీధుల ప్రజలకు ఈ ట్యాంక్ ద్వారా నీరు అందిస్తామని అప్పట్లో కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. 1,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే 2025 సెప్టెంబర్ గడువు దాటిపోయిన 2026 ఏప్రిల్ ముగిసే సమయానికి కూడా పనులు పూర్తి కాలేదు. ట్యాంకుకు మోటార్ అమెరికా పైప్లైన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అలాగే ట్యాంకుకు రంగులు కూడా వేయకపోవడంతో ప్రారంభోత్సవం జరగలేదు. ఈ వేసవిలో కూడా నీటి సరఫరా ప్రారంభం కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇంజనీర్ కాంట్రాక్టర్ సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి ట్యాంకును త్వరగా ప్రారంభించి ప్రజలకు మంచినీరు అందించాలని కొమరూలు ప్రజలు కోరుతున్నారు.